Everybody, it's Nagraj. I'm back again with a new video. So hope you people are good and awesome. So guys, the vlog of the day. ఈరోజు వచ్చేసి మనమైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట. అసలు ఏంటి పర్పస్ అని అంటే, సో ఈరోజు వచ్చేసి మనమైతే మన డ్రీమ్ బైక్ ఏదైతే ఉందో సో దాని అయితే బుక్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో నాకు నా డ్రీమ్ బైక్ ఫస్ట్ డ్రీమ్ బైక్ అచీవ్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తున్నది మా మదర్ అనమాట. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ అండ్ థ్యాంక్ యూ మా. సో మనమైతే హైదరాబాద్కి వెళ్ళి అక్కడైతే బైక్ ఏదైతే ఉందో మన డ్రీమ్ బైక్ ఏదైతే అనుకున్నామో సో డైరెక్ట్ అయితే అదే షోరూమ్ దగ్గరికి వెళ్తాను అనమాట. సో వేరే అసలు ఏమీ లేవు చూడడానికి వెళ్ళడానికి అయితే. సో డైరెక్ట్ మనం అదే షోరూమ్ దగ్గరికి వెళ్ళి సో అక్కడే మనమైతే డీటెయిల్గా అసలు ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి బైక్స్ ఉన్నాయి ఫుల్గా డీటెయిల్గా అయితే మనమైతే తెలుసుకుందాం అనమాట. ఎంత డౌన్ పేమెంట్ కడితే మనకు మంత్లీ ఎంత పడుతుంది ఏంటి అనేది తెలుసుకుందాం అనమాట. అండ్ కలర్ వేరియంట్కి ఏమైనా ప్రైస్ ఇష్యూ ఉంటుందా సో అవి కూడా తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ డ్రీమ్ బైక్ అనమాట. సో మనం ఎక్కడ ఏ షోరూమ్ దగ్గర ఇంకేం ట్రై చేయలేదు అదర్ బైక్స్ ఏమైనా ఉన్నాయని. సో ఎందుకంటే తెలుసు కదా మనం ముందే ఒక బండి ప్లాన్ చేస్తున్నామనంటే సో అన్ని డీటెయిల్స్ తెలుసుకునే ఉంటాం అనమాట ఫస్ట్ వాటి గురించి అయితే. అండ్ నేనైతే ఫస్ట్గా ఉన్నది ఒకటే బండి, ఇంకా వేరే అయితే ఏం లేదనమాట. సో వేరే వాటి గురించి స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి నాకు తెలుసు కాబట్టి సో ఇంక నేను వేరే వాటి ఏం ప్రిఫర్ చేయలేదు అనమాట. సో ఒకటే బండి ప్రిఫర్ చేస్తాను. సో దానికోసమే మనం అయితే హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. అండ్ మనం వెళ్ళి అక్కడే చూసుకుందాం అండ్ బుక్ చేసుకుని అయితే వద్దాం అనమాట ఈరోజు అయితే. హైదరాబాద్కి వెళ్ళి మనం అయితే అక్కడైతే ఆ షోరూమ్ దగ్గర అయితే కలుసుకుందాం అనమాట. సో సీ యూ గైస్ దేర్. సో గైస్ దిస్ ఇస్ ద బైక్ టుడే వీ హ్యావ్ అర్నెట్ 2.2 అనమాట. సో ఇప్పుడైతే మనం ఇదే బైక్ పై అయితే వెళ్తున్నాం అనమాట మోటో వ్లాగింగ్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి ఎవరిదో కాదు మన సత్తి వాళ్ళ అన్నయ్యదనమాట. సో నైట్ అయితే అడిగి పెట్టుకున్నాం మనం అయితే. సో ఇప్పుడైతే మార్నింగ్ అయితే మనం అయితే వెళ్ళిపోవాలి. ఫైనల్లీ మనమైతే ఆ షోరూమ్ దగ్గర అయితే రీచ్ అయిపోయినాం అనమాట ఇప్పుడే. సో ఎక్కడ వ్లాగ్ అయితే నేనైతే తీయలేదు. అండ్ సో ఎందుకంటే మనకైతే వీలు పడలేదు అనమాట. సో లేట్ అవుతుంది అనేసి మనమైతే జల్దీ అయితే వచ్చేసినాం నల్గొండ నుంచి. సో ఇప్పుడైతే మనమైతే ఆ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మనమైతే లోపలికి వెళ్ళి అయితే మాట్లాడదాం అనమాట. సో ఆ ప్రోతో డిస్కస్ చేద్దాం ఇంకా. అండ్ మన లడ్డోడు ఇక్కడే ఉండి వాడేమో ఫోన్ చేయట్లేడు, వాడు వడికి వెళ్ళినట్టుంది నైట్. సో నైట్ షిఫ్ట్ అనుకుంటా వాడిది. మార్నింగ్ పడుకుంటేమో వాడు అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు. సో ప్రజెంట్ అయితే చూడాల్సింది అయితే బ్యాక్ సైడ్ ఆఫీస్ కదా కేటీఎం షోరూమ్ అనమాట. సో మనమైతే వచ్చింది. సో లోపలికి అయితే వెళ్ళి బ్రోని ఇంట్రడ్యూస్ చేసుకొని అండ్ మనమైతే బైక్ గురించి డిస్కస్ అయితే చేద్దాం అనమాట. సో బైక్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసుకున్నాం అండ్ బ్యాక్ సైడ్లో ఉన్నాయి అనమాట బైక్స్ అయితే చూడొచ్చు. ఫైనల్లీ ఎంటర్ ఇంటూ ద షోరూమ్. దిస్ ఇస్ అవర్ బ్యూటీ. This is our beauty. There are many colors guys here. So this is a new one. Guys, so మనకు వచ్చేసి ఈ బ్రో అనమాట నాకు ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ కాల్లో కూడా చాలా హెల్ప్ చేసింది అనమాట బ్రో అయితే. సో మీకు అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ప్రతి ఒక్కటి అయితే ఇస్తాను. సో బ్రోని అయితే మీట్ కండి మీరైతే. సో అడ్రస్ చెప్పు బ్రో ఒకసారి. కేటీఎం వెళ్ళిపోయినా కదా బ్రో, ఇది నాగోల్ కొత్త బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కింద సిగ్నల్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎస్. సో మీకైతే ఇంకా తర్వాత డీటెయిల్స్ అన్నీ నేనైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫైనల్లీ ఇప్పుడైతే మన ప్రాసెస్ ఆల్మోస్ట్ అంతా అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మన సతీష్ గారు అయితే లడ్డూని తీసుకురావడానికి అయితే వెళ్ళింది అనమాట. ద బైక్స్. సో నా లైఫ్లో ఫస్ట్ టైం నేను 10th నుంచి ప్లాన్ చేస్తున్నా. సో ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట బైక్ అయితే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడైతే 3 years బిఫోర్ ఉండే అనమాట ప్లాన్ అయితే. సో ఫైనల్గా ఇప్పుడైతే అయిపోతుంది. లడ్డూడు అయితే వచ్చేసిండు ఫైనల్గా. బక్కగా రక్షా స్లిమ్కి వచ్చినావుగా. లడ్డూడు బక్కగా అయింది కదా పాపం. ఏమన్నా ఎన్ని మెసేజ్ కాల్స్ ఉన్నాయి చూసినావా? రోజు 10-20 times కాల్ చేసినావు కా? ఎన్ని మిస్ కాల్స్ ఉన్నాయి? 20 ఉన్నాయా? 20 ఉండాలిరా ఇంకితనన్నా. నాకు పిచ్చ భయం అవుతుంది. ఏంది ఇటు ఈ బ్రో ఫోన్ ఎత్తట్లేడు, నువ్వు ఎత్తట్లేవు. ఆ బ్రో నా నవీన్ బ్రో బ్లాక్ టీ షర్ట్. సో ఆయన ఎత్తట్లేవు, నువ్వు ఎత్తట్లేవు. సమ్టైమ్స్ ఇట్స్ హ్యాపెన్ బ్రో. రిచ్ లైఫ్ లీడ్ చేసిన హైదరాబాద్. రిచ్ మైక్ నాకన్నా ఉంది బ్రో. రిచ్ లైఫ్.
సో అదే రా కలరు. బైక్ బైక్ ఈ రెండిట్లలో ఏదో ఒకటి వద్దన్నా, ఇదన్నా ఇదైతే ఇష్టం లేదు. ఆ రెండిట్లో ఏదో ఒకటి. రెడ్ 2024 మోడల్ రా అది. 250లో నేను కావాల్సిన కలర్ ఇది. 250 ప్లాన్ చేసినప్పుడు కలర్ అనుకున్నాగా ఆరెంజ్ వస్తుందని, ఆరెంజ్ బ్లాక్ సేమ్ అదే కలర్లు ఇచ్చింది. 2023 మోడల్ తీసుకుంటాను అంటున్నా. అన్నారా 24 మోడల్ 23 అదే కలర్ డిఫరెన్స్ 24 కదా. 23 కలర్ అయితే కలర్ రా నేను చెప్పింది. ఇయర్ క్లారిఫై చేయలే అనుకుంటా నీకు కలర్ అనుకుంటా. యాక్చువల్లీ ఆ కలర్ రాలే అప్పుడు నేను అనుకున్నప్పుడు. రాకపోయేసరికి ఇదే తీసుకుందాం అని ఫిక్స్ అయినా. సో తర్వాత నాకు 250 నా ఫేవరెట్ కలర్ వచ్చినాక నేను అబ్వియస్లీ వదలనుగా. సో 250కి ఏదైతే సీసీలో కావాలనుకున్న కలర్ అది అందులోనే వచ్చింది. బాయ్ నేను వాడుతున్నా. ఎన్నెల సంపాదన బాయ్ ఇది. మనీ ఇట్లా కొట్టు, ఎమ్మటే ఇంకో ట్రాన్సాక్షన్ వీడు బండిది కొట్టు. బండి బరాబర్ 80. నాకు నమ్మకం లేదు త్వర. సో గాయస్ ఇప్పుడైతే మనకి కీస్ అయితే వచ్చేసినాయి అనమాట. సో మనం అయితే టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే. సో టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి చూద్దాం మనమైతే బైక్ అయితే ఎలా ఉంది అనేది. సో ముగ్గురు ఉన్న 3 ట్రిప్లు వేసేస్తాం అనమాట. ఇప్పుడైతే మనం అయితే టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాం అనమాట. డ్యూక్ 200కి సౌండ్ బీట్ అయితే బాగుంది. ఎటు బాయ్ ఫాలో బాగుంది ఆ బీట్. షిఫ్టింగ్ హార్డ్ అంటే ఇట్లా అనిపిస్తుంది నాకు. పవర్ అంతా అదేమనిపిస్తుంది. ఇంతప్పుడు ఎంత ఇస్తున్నావు ఇది. ఇదేనా బాయ్. ఫైనల్గా అయితే పేమెంట్ అంతా అయిపోయింది. ఐ మీన్ డౌన్ పేమెంట్ అయితే అయిపోయింది అనమాట. సో బ్రో వచ్చేసి శివ బ్రో కదా బ్రో. శివ ఫైనాన్స్లో
బ్రో వచ్చేసి ఫైనాన్స్లో హెల్ప్ చేసాను అనమాట. ఐ మీన్ బజాజ్లో అయితే బ్రో మొత్తం ఫైనాన్స్ ఇచ్చేస్తాడు బండి. లోయెస్ట్ డౌన్ పేమెంట్ ఇచ్చేస్తాడు. ఎంత లాస్ట్ 30,000లా అలా మనమైతే బ్లాక్ కలర్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఎప్పుడైతే వెళ్ళిపోతాం మనమైతే వెళ్ళేసి ఒక మంచి డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చి డెలివరీ అయితే తీసుకుందాం అనమాట. డెలివరీ ముహూర్తం అవన్నీ ఫిక్స్ చేసుకొని వస్తాడంట మన బ్రో. ఇప్పుడు తీసుకోమంటే వద్దంటుండు. చూసాం ఏ ముహూర్తాలు తీసుకుంటాడు. పక్కా ఈ వీడియో 1 million వాళ్ళు వచ్చిన పక్క 10K పైన పోదు. పక్క 100% నేను రాసిస్తాను. థ్యాంక్ ఫైనల్లీ బుకింగ్ అయితే అయిపోయింది అనమాట షోరూంలో అయితే. సో ఇప్పుడైతే ఇక మనమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం. సో వీళ్ళైతే ఐ మీన్ నల్గొండకు రీచ్ అయినాక నేనైతే మోటో లాగింగ్లో క్లియర్ అండ్ స్లోగా వెళ్తూ మనమైతే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అనమాట మీకైతే. అండ్ మనమైతే అక్కడైతే కలుద్దాం అనమాట. సో నల్గొండలో అయితే. సో సీ యూ ఇన్ నల్గొండ. సీ యూ గైస్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. సో ఇప్పుడే మనమైతే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ నల్గొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. అంటే నార్గట్పల్లి దాటేసి ఇప్పుడు చెరుగట్టు దాటినాం అనమాట ఇప్పుడే. అండ్ నెక్స్ట్ వచ్చి చెర్లపల్లి అనుకుంటున్నా. దాటేసి తర్వాత వెళ్తే మనమైతే ఆల్మోస్ట్ నల్గొండకి అయితే వెళ్తాం. అసలు యాక్చువల్లీ నాకు అది బైక్ 200 వచ్చేసి డ్యూక్ 200 ఆండ్రాయిడ్ ప్రైస్ వచ్చేసి 2,37,900 పడింది అనమాట. బ్లాక్ కలర్ 2024 మోడల్ అండ్ అగ్రెస్ట్ మ్యానుఫ్యాక్చర్ వెహికల్ అనమాట. సో వచ్చేసి బ్లాక్ కలర్లో ఉందన్నమాట. సో ఆ వేరియంట్ వెహికల్ అయితే నేను తీసుకుంటున్నాను. అండ్ ఎప్పుడు డెలివరీ అంటే సో నేను వచ్చేసి 13కి అయితే డెలివరీ డేట్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్, సో అది కొత్తపేట ఐ మీన్ నాగోల్ రోడ్ దగ్గర ఉంటుంది కదా KTM షోరూమ్ లెఫ్ట్ సైడ్లో, అక్కడ డెలివరీ అయితే తీసుకుంటున్నాను అనమాట. అండ్ వీలైతే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మ్యాప్ అయితే యాడ్ చేస్తాను. సో ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే రండి. సో అక్కడ మనమైతే మీట్ అయితే అవ్వచ్చు. యాక్చువల్లీ ఇది వచ్చేసి నాకైతే సడన్గా జరిగిపోయింది అనమాట టోటల్గా అయితే. ఎందుకనంటే యాక్చువల్లీ ప్లాన్ ఉండే, బట్ అసలు ఏమైందంటే నేను ఫ్రెండ్ కానీ చెప్పిన అనమాట. మన లడ్డు కూడా ఉన్నాడు కదా, నాగరాజు వాడు లడ్డు. సో వాడు వచ్చేసి హైదరాబాద్లోనే ఉండు. వాడికి అరే ఇట్లా ఈ వెహికల్ ప్రైస్ ఎంత ఉంది కనుక్కోరా, 100 ప్రైస్ ఎంత ఉంది అండ్ ఈఎంఐ అప్రాక్స్గా ఎంత డౌన్ పేమెంట్ కడితే అండ్ ఎంత ఈఎంఐ వస్తుంది. సో ఆ డీటెయిల్స్ అయితే కనుక్కోమని అయితే చెప్పిన అనమాట నేనైతే. సరే రా అని అయితే చెప్పిండు. సో కొద్దిగా ఫోర్స్ చేసిండు నేను వాడిని, ఎంత జల్దీ వెళ్తాను జల్దీ కనుక్కొని. బట్ ఇంకో థింగ్ ఏంటంటే నేను మార్నింగ్ 10కి 11కి అట్లా చెప్పానా లేదు, 10కి అట్లా చెప్పినా అనుకుంటా. అండ్ వాడు 11 or 12కి ఆ టైంకి నాకు కాల్ చేసి అరే నువ్వు ఇట్లా డౌన్ పేమెంట్ కట్టగానే బ్రో నీకు బైక్ చేతిలో పెట్టేస్తాడంటారా, మరి రేపు వస్తావా, రేపు తీసుకుంటా, రేపే పెడతా అంటాడు నీకు చేతిలో బండి బ్రో అయితే. సో ఏమనుకుంటున్నావు చెప్పు, నేను ఇప్పుడే చెప్తా బ్రోకి అని అన్నాడు. నాకు ఫ్యూజ్ అవుట్. గూగుల్ తల్లిని అడిగితే సో అది సజెస్ట్ చేస్తే అట్లా గూగుల్లో నెంబర్ ఉంటే వాడు నియర్ బైలో వాడు ఫోన్ చేసి డైరెక్ట్ కనుక్కోండి కొద్దిగా డీటెయిల్స్ అవి చెప్పిండు. సో ఓకే అనుకున్నాం. అండ్ తర్వాత నేను కూడా బ్రోతో మాట్లాడిన అనమాట. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, సో అవన్నీ అడిగితే బ్రో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నీది అంటే మీ మదర్దే అని చెప్పాను. సో ఓకే అని చెప్పాను నేను. సో నాది మా మదర్ ఎందుకనంటే సో మా మదర్ నేమ్ మీద వచ్చేసి లోన్ వస్తుంది అనమాట అమౌంట్. అండ్ నా నేమ్ మీద వచ్చేసి బైక్ అయితే వస్తుంది అనమాట. సడన్గా చెప్పిండు అనమాట వాడైతే. సడన్గా చెప్పేసరికి మనం కూడా తెలుసు కదా, అసలు నాకు ఫ్యూజ్ అవుట్ బ్యాంక్లో ఉన్నా నేను, అసలు నాకు ఏం అర్థం కాలేదు. వీడు ఇంత సడన్గా చెప్పిండు. మళ్ళీ కలర్స్ అంత ఈజీగా దొరకవు న్యూ మోడల్స్. సో అట్లా అనేసి నేను ఇక వెయిట్ చేసిన అనమాట, కొద్దిగా ఆలోచించి అండ్ తర్వాత డిసైడ్ అయిపోయినా అనమాట. సో ఇక అంటే దట్ డే ఈరోజు వచ్చేసి ఇక నేనైతే మార్నింగ్ 9:40కి అట్లా స్టార్ట్ అయినాం అనమాట. అండ్ అక్కడికి వెళ్ళేసరికి 11:30 అట్లా అయిందనమాట. ఈ బైక్ వచ్చేసి హార్నెట్ 2.0 అనుకుంటా, నేను సద్దిగాని వాళ్ళ బ్రదర్ది అనమాట. ఇట్లా బుక్ చేసుకోవడానికి వెళ్తున్నామని చెప్తే సరే అనేసి బైక్ అయితే తెచ్చిండు. సో మనమైతే ఇక సేఫ్గా వెళ్ళి బుక్ చేసుకుని అండ్ సేఫ్గా రిటర్న్ అయితే అయినాం అనమాట. ఆల్మోస్ట్ నల్గొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. నల్గొండ 8 kilometers. సో నల్గొండ వచ్చేసి మనకి ఇంకా 8 kilometers ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి నాకు 3 years
నుంచి డ్రీమ్ అనమాట. ఫ్రమ్ ఐ మీన్ 10th క్లాస్ అప్పటి నుంచి డ్రీమ్ ఉండే. అప్పటి నుంచి వెయిట్ చేసుకుంటూ నేనైతే ఇంకా ఈ రోజుకి అసలు ఈరోజు బుక్ చేసుకొని ఈ మంత్ 14కి ఐ మీన్ 13కి డెలివరీ అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ రెయిన్ అయితే వస్తుంది, వర్షం వచ్చింది అనమాట నల్గొండలో బాగా. అండ్ హైదరాబాద్లో కూడా 4 o'clock అట్లా హాఫ్ అన్ అవర్ అట్లా బాగా కొట్టింది, వెళ్ళిపోయింది. అండ్ నల్గొండలో కూడా బాగా రెయిన్ అయితే ఉందన్నమాట. సో ఇంకా మిగతా డీటెయిల్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అయితే అడగండి అండ్ కామెంట్ అనేది చేయండి. నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. నాకు ఖచ్చితంగా దాని గురించి తెలిసే ఆన్సర్ తెలిసిన, సో దాని గురించి ఏమైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను డెఫినెట్గా మీకు అయితే చెప్తాను అనమాట. అయితే చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ఫుల్గా అయితే నా డ్రీమ్ బైక్ని నేనైతే బుక్ చేసుకుని అయితే వస్తున్నాను. ఇప్పుడైతే నేను బుక్ చేసుకుని అయితే ఇంటికైతే వెళ్తున్నా. నేను ఈ మధ్యలో అయితే చాలా డిస్ట్రాక్ట్ అయినా. లైక్ ఆ బడ్జెట్లో తీసుకున్నాం బైక్, ఇట్స్ లైక్ NS 160 కానీ NS 200 కానీ, లేదా ఇంకా హార్నెట్ ఇదే తీసుకుందాం అనుకున్నా. ఇలాంటిదే బడ్జెట్ అంద లేక, సో తర్వాత తీసుకున్న రిగ్రెట్ ఫీల్ కావాలనేసి ఏం వెయిట్ చేసిన అనమాట. టైం వస్తుంది, టైం వెయిట్ చేసి తీసుకుందాం అనేసి వెయిట్ చేసి నేనైతే ఫైనల్గా నా డ్రీమ్ బైక్ అంతా బుక్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్ స్టేజ్ అసలు నేను 160 అండ్ NSలో 160 అండ్ NS 200 డైరెక్ట్ తీసుకుందామని అనుకున్నాను నేనైతే. అండ్ ఇంకొక టైం వచ్చిందనంటే ఆ బైక్ తీసుకున్నా ఇఫ్ ఇన్ కేస్ సో నేను ఏంటంటే డ్యూక్ 200లో వచ్చేసి ఇట్లా వెళ్తుంటుంది కదా బైక్ వెళ్తున్నప్పుడు అలానే చూసి ఉండిపోతాం అనమాట. అది కాదు ఒక డ్రీమ్ కదా. అండ్ అలాగే ABS సౌండ్ ఉంటుంది బస్సులో, డ్యూక్లో ABS సౌండ్ వచ్చి చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అసలు ఆ ABS సౌండ్. అండ్ దట్ మెయిన్ థింగ్ వచ్చేసి నేను అసలు డ్యూక్ 200 తీసుకోవడానికి రీజన్ కూడా మ్యాక్సిమం ఇదే అయి ఉంటుంది. మ్యాక్సిమం యాక్చువల్లీ నార్మల్ ఫీచర్స్ 40% అయితే 60% వచ్చేసి ఆ ABS సౌండ్కే తీసుకుంటున్నాను నేను. నాకు అసలు పిచ్చి అసలు ABS సౌండ్ అంటే ఆ ABS ఉంటుంది కదా, అదంతా కిక్కిన అయితే ఉంటుంది అనమాట. సో అంత ఫాస్ట్ కిక్కిన అయితే ఉంటుంది. ఆ సౌండ్ వచ్చేసి క్రేజీగా వస్తుంది, బాగుంటుంది. నేను డెలివరీ తీసుకున్నప్పుడు చేస్తాను కదా, అప్పుడు ఆ రోజు అయితే వినండి. యాక్చువల్లీ మేము ఈరోజు టెస్ట్ డ్రైవ్ కూడా చేసినాం. సో ఆ క్లిప్స్ అన్నీ మీరు యాడ్ చేసి అన్నీ చూసే ఉంటారు నాకు తెలిసి. సో లైటింగ్ అయితే ఏం లేదనమాట కరెంట్లీ, చీకటి అయితే ఉంది. మనమైతే నల్గొండలోకి కూడా అయితే వచ్చేసినాం. ఇదిగా ముందుకెళ్ళి అక్కడ నా వెల్కమ్ నల్గొండ అని ఉంటుంది, ఇక్కడ రైట్ టర్న్ తీసేసుకుంటే సిట్టు ఖాళీ. ఏమంటారు అంతే కదా. యాక్చువల్లీ నాకు ఈ హెల్మెట్ అలవాటు లేదు రెగ్యులర్గా. మన దగ్గర వెహికల్ లేదు, ఫస్ట్ హెల్మెట్ పెట్టుకొని తిరుగుదామన్నా. ఎక్కడికి వెళ్ళాము ఇంటి దగ్గరే ఉంటాం. సో అట్లా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి బ్రో నల్గొండలో. సో ముందు మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ వ్లాగ్స్ కావాలో మీరు కామెంట్ అయితే చేయండి. ఐ డెఫినెట్లీ మేక్ దోస్ వీడియోస్. ఇంక వాయిస్ అయితే ఓకే అనుకుంటాను, ఎందుకంటే మా లడ్డుగాడు అయితే ఫుల్ హ్యాపీ అనమాట మనం బైక్ తీసుకుంటున్నాను అనుకో ఫైనల్గా. యాక్చువల్లీ నేను నార్మల్ ఎక్కడికి వెళ్దామన్నా లైక్ నార్మల్గా లైక్ నాగార్జున సాగర్ అన్న ఇక్కడ సైడ్ స్వర్ణగిరి అటు వెళ్దామన్నా వెహికల్ లేదు బైక్. నాకు కొద్దిగా బైక్ పై వెళ్తూ ఇట్లా వీడియో చేసుకుంటూ మాట్లాడడం ఇష్టం. సో అందుకనే వెయిట్ చేస్తున్నా. సో బస్సులో కూడా వెళ్ళొచ్చులేండి. ఇది ఆ ఫ్రీ బస్లో అయినా కానీ నాకు ఒక తలకాయ నొప్పి అనమాట. నాకంత స్ట్రెస్ తీసుకోవాలని లేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నల్గొండలో KTM షోరూమ్ లేదా బ్రో అంటే ఉంది, బట్ తీసేసారు అనమాట. సో ఏమంటారు కదా రీకన్స్ట్రక్షన్ ఆ రీమోడిఫికేషన్ అది చేస్తున్నారు. నేను వేరే దగ్గర తీసుకొని అయితే పెద్దగా చేద్దామని చేస్తున్నారు అనమాట షోరూమ్ అయితే. యాక్చువల్లీ ఒక 8 months 6-7 months బిఫోర్ నుంచి ట్రై చేసి కట్టడం స్టార్ట్ చేసారు. బట్ ఇప్పటివరకు అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. సో నాకు దాని మీద హోప్ పోయింది. అండ్ మిర్యాలగూడలో తీసుకొచ్చినప్పుడు నియర్లీ ఉంటాను కూడా అనుకోవచ్చు. బట్ కానీ మిర్యాలగూడలో వచ్చేసి మనకు షోరూమ్ ఉంది. షోరూమ్ ఉండడం వల్ల కలర్ అవైలబుల్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు మనకు. సో అందుకనే మనం మిర్యాలగూడ వెళ్ళలేదు. ఫైనల్గా నాకైతే నవీన్ బ్రో అండ్ శివ బ్రో థ్యాంక్ యూ బ్రోస్ ఫర్ హెల్పింగ్ మీ. అయితే మన లోకేష్ గారు తీసుకున్న షోరూమ్, మన లోకి బ్రో బైక్ డెలివరీ తీసుకున్నారు కదా, సో ఆ షోరూమ్ అయితే అదే అనమాట. వర్షం వచ్చేస్తుంది. సో అయితే ఇక ఇక్కడితోటి బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఐ డోంట్ నో, నీ దగ్గర వీలుంటే తీస్తాను, లేదంటే లేదు వర్షం వస్తుంది ఇక.
So yeah, hope you guys enjoyed this video. If you actually did, make sure to subscribe to my YouTube channel. So Nagrat, and see you in the next vlog, and see you in the 13th date of 13th, and means next week అనమాట. You guys can మీరైతే అక్కడికి రావచ్చు. ఓకే, ఇక్కడైతే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను అనమాట. సో see you in the next vlog.